సెంచరీ నుంచి తను కేరళకి వెళ్ళిపోయి 58 నుంచి 7 days మళ్ళీ బతుకుతామో అనుకున్నా. కానీ అన్ఫార్చునేట్లీ గాడ్ హ్యాస్ టేకన్ హర్. ఆమె శ్రీకృష్ణుని భక్తురాలు, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర భక్తురాలు. ఆ శ్రీ వెంకటేశ్వరుడు తను కాపాడలేదు మరి. అందుకే ఎప్పుడు రోజు నేను నిత్యం దేవుని పూజ తన పేరు మీద చేసుకుంటున్నాను. ఇంకేం పూజ కోరుతలేడు. కోరిన కాడ కోరినా అయ్యలేదన్న. ఇప్పుడు కేవలం తన పేరు మీద ఆమె 11 పని చెప్పినందుకు ఒక హారతి ఇచ్చేసి, 10 హారతి ఇచ్చేసి, బాలాజీకి ఎట్లయితే మనం తిరుపతిలో ఈ వెంగమామకు రాత్రి 11 గంటలకు ఇస్తాడో బాలా తీసుకుంటాడో, అట్లనే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ నా యొక్క భక్తిలో పూజ అంటే ఆమె కొరకు 10 హారతిని ఇచ్చేసి ఆ స్వామిని వరంగా నిందాస్తులు చేస్తున్నాను. తను తీసుకుపోవడం, అంత నమ్ముకున్న వ్యక్తిని తీసుకుపోవడం ఏంటి అని కొరంగా నాకు భక్తి సలగినింది. అయితే తన పేరు మీద సైకలాజికల్ సర్వీసెస్ అనేది ఒక ఫౌండేషన్. అంతకుముందు ఆమె మనస్సుని పేరు పెట్టుకుని సైకలాజికల్గా స్కూల్ సైకాలజిస్ట్ కొంతవరకు బిగినింగ్ చేసింది, కౌన్సిలింగ్. తర్వాత స్కూల్స్లో ఎక్కువ హెచ్ఎంస్ ఈమెకే పీరియడ్ ఇష్యూస్ ఉంటే ఇచ్చేవాళ్ళు చూడమని. చాలా ఎమికబుల్గా ఇంట్లో బయట వెళ్తే కూడా వెరీ ఇంటిగ్రేటివ్గా ఉండే వ్యక్తి ఆమె. నిజంగా సైకాలజీ నేను కూడా గ్రూప్ టీ రాస్తానికి కూడా తనకు చెప్పిన సజెషన్ ప్రకారం నేను గ్రూప్ టీ రాసిన. నేను ఎంపీడీఓ కూడా అయినా. ఎంపీడీఓ రిటైర్మెంట్ అయ్యి మంచి కలిసి ఉందాం అనుకుంటే బిఫోర్ మేము మంత్ అక్టోబర్లో నేను వెళ్ళిపోయినా. సెప్టెంబర్లో అక్టోబర్ దిగిపోయినా, సెప్టెంబర్లో తను వెళ్ళిపోయింది. సెప్టెంబర్ తను వెళ్ళిపోయి నాకు తీరని శూన్యాన్ని నాకు ఇచ్చిపోయింది. తను 4 స్కూల్స్లో వేస్తే నేను 40 స్కూల్ చేయాలని అవసరమైతే గవర్నమెంట్కి ఈ యొక్క బాధ్యత తీసుకోవాలని కోరుతూ గత లాస్ట్ శాంతికుమారి మేడం కూడా రిప్రజెంట్ చేశాను. చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా. తర్వాత ఎంసీహెచ్ చాట్లో కూడా పోయి కలిసి చెప్పాను, మేడం టీచర్స్ అందరినీ కూడా నేను గవర్నమెంట్ సైకాలజికల్ మా మిస్సెస్ ఎంఎస్సీ సైకాలజీ చేసింది ఎస్వి యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా చేసింది అనే కాకుండా ఆ మీరా హరిహరన్ వాళ్ళ యొక్క హెచ్ఓడి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, ఆమె గోల్డ్ మెడలిస్ట్. ఆ రకంగా తన పేరు మీద గవర్నమెంట్ స్కూల్స్లో నేను పోయి నేను ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి ఇన్పుట్ మొత్తం టీచర్ పిల్లలు సింగిల్ పేరెంట్స్, పూర్ బ్యాక్గ్రౌండ్ ఎకనామికల్గా ఉంటుంది. వారిని హై స్కూల్ టీచర్స్ ఎంత ఎఫర్ట్స్ చేస్తే కూడా వాళ్ళని ఒక అప్ టు మార్క్ తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ముఖ్యంగా ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీస్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరు ఇవ్వటం లేదు కనుక కాంపిటీషన్స్ వాళ్ళు కొంచెం లో లెవెల్లో ఉంటారు కనుక వాళ్ళని తీసుకురావడం ఈజీ కాదు. ఆ ఎఫర్ట్ చేసినటువంటి వాళ్ళ యొక్క టీచర్స్ యొక్క కృషిని మనం 100 మార్క్స్ అందరికీ 60% 70% రాకపోయినా మ్యాక్సిమం సబ్స్టాన్షియల్ ఫిగర్ ఈ మధ్యన చాలా బాగానే వస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్కు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏదేమైనా ఇంకా ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా తను ఉన్నందుకు విద్య హెల్త్ రెండు వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన ఏది నేను ఇవ్వలేకుండా విద్య మటుకు ఇస్తా, అదొక్కటి అందరినీ కాపాడుతుంది, అందరినీ అభివృద్ధి చేస్తే అని చెప్పి మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా తన యొక్క స్పీచ్లు చెప్పారు. సో సీఎం గారికి కృతజ్ఞతలు చెప్తూ విద్య ప్రాముఖ్యతను తను గ్రహించినందుకు, దాన్ని ఎలివేట్ చేస్తున్నందుకు మరొకసారి ఒక తెలంగాణ సిటిజన్ వారికి నేను నా యొక్క హార్దిక శుభాకాంక్షలు, హార్దిక అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి? నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. మిడ్ డే మీల్స్ స్కిల్స్ చాలా ఈ మధ్యన డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ అటెండెన్స్ స్కోర్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ
అంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ ఎస్సీఆర్టీ కానీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ చాలా పాటుపడుతున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సీఎం చేతిలో ఉంది కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఈ ఎడ్యుకేషన్ మీద చాలా విలువ ఇస్తుంది. ఏదేమైనా మా మేడం సైకాలజీగా ఉండి నాకు చెప్పినటువంటి బాధ్యత అనుకోండి. అదే కాకుండా నిజంగా సైకాలజీ నథింగ్ బట్ టెక్నాలజీ. అంటే టెక్నాలజీ అంటే హ్యూమన్ డెవలప్మెంట్లో అడోలసెన్స్ ఏజ్ ఒకటి ఉంది. అది 6 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు, అంటే ఏజ్ 10 to 15, కొంతమంది 17 చెప్తారు, కొంతమంది 21 కూడా చెప్తారు సైంటిస్టులు. అడోలసెన్స్ ఏజ్లో 1% బ్రెయిన్ డెవలప్ అయ్యే అవకాశం అప్పుడే ఉంది అని చెప్తారు శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం, సైకాలజీ చెప్పిన విషయం. ఆ 1% డెవలప్మెంట్లో డిజైరబుల్ అటిట్యూడ్స్, డిజైరబుల్ ఇంట్రెస్ట్స్, డిజైరబుల్ ఎబిలిటీస్ పెంపొందించుకోకపోతే, కరెక్షన్ ఆ నెగిటివ్ ఉంటే కరెక్షన్ చేయకపోతే, తర్వాత అడల్ట్గా ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పుడు అవన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి, నెగిటివ్ ట్రాన్స్ఫర్ అవుతాయి. నెగిటివ్ ట్రాన్స్ఫర్ కావద్దు అనుకుంటే ఆ పీరియడ్లో వాళ్ళను మౌల్డ్ చేసే శక్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరి చేతిలో ఉంది అంటే ద సోకాల్డ్ వర్కింగ్ టీచర్స్ చేతిలో ఉంది. బికాజ్ హై స్కూల్ 6th నుంచి 10-11 ఏజ్లో వస్తారు. ఎస్ఎస్సీ అయిపోయి 15 years ఆ 16 years మధ్యలో వెళ్ళిపోతారు. నార్మల్లీ 10 to 15 అనుకుందాం పోసేవాడికి స్ట్రిక్ట్లీ. దిస్ ఇస్ ద రైట్ ఎర్లీ అడోలసెన్స్ ఏజ్. ఈ ఏజ్లో పిల్లల యొక్క మానసిక శక్తులు, అంటే ఎబిలిటీస్ కొన్ని ఉంటాయి. ఆ ఎబిలిటీస్ ఏమున్నాయని గుర్తించగలిగడానికి టీచర్స్, నేను వారి సైకాలజీ బీఎడ్ చేయకుండా టీచర్ ఎవరు లేరు కనుక ఈరోజు సైకాలజీ కొంచెం యూట్యూబ్లో దొరుకుతుంది, వస్తుందా ఎట్లా దొరుకుతుంది కరెక్ట్గా, దే కెన్ ఇంప్రూవ్ ఇట్. కనుక సబ్జెక్టు సైకాలజికల్ ఫౌండేషన్స్ చదివి మరింత ఐఎమ్ అప్పీలింగ్ ఆల్ టీచర్స్ టు స్టాండ్ ఆన్ ది సైకాలజికల్ ప్లాట్ఫామ్ అట్లీస్ట్ హియర్ ఆన్. మీరు సైకాలజికల్ ప్లాట్ఫామ్ మీద నిలబడే క్షణము మీ సబ్జెక్ట్ స్పెసిఫిక్లో ఎంత ఎక్స్పర్ట్ ఉన్నారు కదా, అది ఇంకొంచెం బాగా చెప్పగలరు, డెలివరీ చేయగలరు. ముఖ్యంగా పిల్లల యొక్క ఎబిలిటీస్ ఏమున్నాయి, పిల్లల అటిట్యూడ్స్ ఏమున్నాయి. నిన్న పిల్లలు మంచిగా లేకుండా మూడ్స్ మారిపోతాయి, నెక్స్ట్ ఎందుకు మారిపోయింది ఇప్పుడు పిల్లలు అని గమనించగలిగితే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది మీరు చేసేది. సో ఎడ్యుకేషన్ థింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నీ క్లయింట్స్, అంటే నీ స్టూడెంట్స్ నీ క్లయింట్స్. సో ఒక టీచర్ను నేను అప్పీల్ చేసిన అంటే నాట్ ఓన్లీ ఏ టీచర్, యూఆర్ ఆల్సో బిహేవియరల్ టీచర్స్, యూఆర్ ఆల్సో థెరపిస్ట్, యూఆర్ ఆల్సో కౌన్సిలర్స్. ఇది మీరు ప్రతిరోజు అనుకొని క్లాసుకు పోండి, పిల్లలను గమనించండి. అయితే టీం వర్క్, హై స్కూల్ అంటే 18 మంది వరకు టీచర్స్ ఉంటారు హై స్కూల్స్లో. ఒక టీం వర్క్ అనేది మనం జపనీస్ కల్చర్ టీం వర్క్ చాలా విలువిస్తారు. ఇక్కడ సైకాలజిస్ట్ ఒక అపాయింట్మెంట్ చేయాలి స్పెషలైజేషన్ అని, అది నెక్స్ట్ లెవెల్, అది అవసరం లేదు. ఉన్న టీచర్స్ని సైకాలజీ మీద వాళ్ళు స్టడీ చేసి ఆలోచించగలిగితే మటుకు ఎవ్రీ టీచర్ ఐ థింక్ బట్ సైకాలజిస్ట్, థెరపిస్ట్. ఎస్ఎస్సి ముఖ్యంగా 6th నుంచి 10th వరకు పిల్లలందరూ కూడా ప్రతి క్లాస్ టీచరు నుంచి మొదలు పెడితే సబ్జెక్ట్ టీచర్ కలిసి కూడా ఒక సాటర్డే నాడు అట్లీస్ట్ 1 సాటర్డే 10 నిమిషాలు వాళ్ళ ఎబిలిటీస్ ఏమున్నాయి, అటిట్యూడ్స్ ఏమున్నాయి అని చిన్న క్వశ్చన్స్ పెడితే లైక్ అట్ క్వశ్చన్స్ అంటారు. అంటే నేను బాగా ఇష్టపడతా మ్యాథమెటిక్స్, నాకు ఓ మాదిరికి ఇష్టపడతా, నాకు ఇష్టపడను మ్యాథమెటిక్స్, ఐ హేట్ ఇట్, ఇట్లా ఉంటుంది. అంటే ఇక్కడ ఆన్సర్స్ నెగటివ్ పాజిటివ్ ఉండవు, ఒపీనియన్సే ఉంటాయి. నాకు పలానా సబ్జెక్ట్ ఇష్టం, పలానా గేమ్స్ అంటే ఇష్టం, వాళ్ళ ఎబిలిటీస్ అవన్నీ క్వశ్చన్స్ ద్వారా తీసుకొని, అంటే సైకాలజికల్ అసెస్మెంట్ కొన్ని స్కిల్స్ అంటే టేబుల్స్ ఉంటాయి. అసెస్మెంట్ చేయగలిగితే దానికి సింపుల్, పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ బేసిక్స్ తీసుకుంటే ఎవ్రీ సాటర్డే సపోజ్ ఒక బాబు రాము అనే బాబుకు బాగా టాకెటివ్ అనుకోండి, బాగా మాట్లాడుతుంటాడు. సో ఈ టాకెటివ్ అని మనం అంటే ఇక్కడ క్రిస్టల్ మన ట్రైట్ థియరీ ఒకటి ఉంది. ప్రిడామినెంట్గా ఏ క్యారెక్టర్ ఉందో అది మళ్ళీ వరకు ఆ క్యారెక్టర్ ట్రైట్గా మనం భావిస్తాం. ఆ ట్రైట్ థియరీలో
ఆల్పోర్ట్ సైంటిస్ట్ చెప్పినారు, సైకాలజీ చెప్పినారు థియరీ. సి టాకెటివ్ అంటే అది నెగిటివ్ అని కాదు, టాకెటివ్ ప్రొయాక్టివ్ ఉంటాడు, మందలించి మాట్లాడతాడు. సో రేపు పొద్దున్నే వాటి మ్యాథమెటిక్స్ 100 మార్కులు రాకపోవచ్చు, 50 రావచ్చు, నో ప్రాబ్లం అట. కానీ మంచి మాట్లాడగల శక్తిని మీరు అబిలిటీ గమనించారు. సో రేపు పొద్దున్నే వాడు ఒక మంచి సర్పంచ్గా, ఒక మంచి ఎంపీటీసీగా, మంచి ఎమ్మెల్యేగా, మంచి అడ్వకేట్గా, టాకెటివ్గా ఉన్నటువంటి వ్యక్తి బాగా రాణించగలడు. సో ఎవరికి ఏ ఎబిలిటీస్ ఉన్నాయి, డ్రైవెన్ బై యువర్ ఇంట్రెస్ట్స్, డ్రైవెన్ బై ఎబిలిటీస్, డ్రైవెన్ బై హిడెన్ ఎబిలిటీస్. బట్ మన హిడెన్ వాటిని మనం బయటికి మేనిఫెస్టేషన్ చేయాలి. ఈ రోల్ తీసుకుంటే ఎస్ఎస్సీ అయిపోగల, నేను అప్పీల్ చేస్తున్నట్టు ఎస్ఎస్సీ అయిపోగల 10th క్లాస్లో మీరు ఇచ్చే స్కాలర్షిప్ కార్డు, మ్యాథ్స్లో 100 వచ్చినాయి, 170 వచ్చినాయి, 80 వచ్చినాయి, సైన్స్ 2 వచ్చి ఇట్లా ఇస్తారు. అది ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా, బోర్డ్ ఆఫ్ సెకండరీ వాళ్ళు ఇస్తారు. ఎస్ఎస్సీ పోయేటప్పుడు అది ఓకే. దాంతోపాటు ఇంకో కొత్తగా ఎస్ఎస్సీ అట్లీస్ట్ కొంతమంది హై స్కూల్స్ టీచర్స్ టీం వర్క్ పనిచేసారు, హెచ్ఎం కానీ మొత్తం టీచర్ కానీ ఎవ్రీ సాటర్డే గమనించి 10th క్లాస్ అయిపోయినప్పుడు వాళ్ళ స్కోర్స్ రామన్న పిల్లవానికి టాకెటివ్ అని వేసిన అందరూ 10 మంది టీచర్స్లో 10 మంది మ్యాక్సిమం 8 మంది వేసారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో టాకెటివ్ అనే మాటకు మనం అందరూ ఒప్పుకున్నట్లుగా ఎవ్రీ సాటర్డే వారు రివ్యూ చేసుకొని అని క్వాంటిఫై చేసి అని మార్క్ చేయడమే. ఒకరికి ఇన్వర్ట్ ఎక్కువ మాట్లాడాడు, కామ్గా ఉంటాడు కానీ బాగా ఆలోచిస్తాడు. సో ఇన్వర్ట్, ఎక్స్ట్రోవర్ట్, ఇన్వర్ట్ అని ఉంటాడు. సో వాళ్ళ ఎబిలిటీస్, ఒకరు డైనమిక్ ఉంటాడు ఎక్స్ట్రోవర్ట్గా, ఒకరేమో కామ్గా ఉండి ఆలోచించగల శక్తి ఉంటుంది. సో వాటికి అడ్వకేట్గా సైంటిస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకరు మెకానికల్ స్కిల్స్ ఉంటాయి, ఒకరికి సంగీతం, అది ఒకరికి మంచి స్పోర్ట్స్. సో వాళ్ళ అభిరుచులు ఏమున్నాయి ఇవన్నీ మీరు గమనించగలిగితే రేపు అవన్నీ స్కోర్ చేసి వారికి ఏఏఎస్ అంటే అబిలిటీస్, యాటిట్యూడ్స్, స్కోర్ కార్డ్, అంటే ఏమంటుంది అబిలిటీస్, యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, స్కోర్ కార్డ్స్. మనం స్కోర్ కార్డు ఇవ్వగలిగితే ఎస్ఎస్సీ అయిపోయి పిల్లలకు పోయేటప్పుడు పిల్లవాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంతా ఒక ఎత్తు, ఏ అభిరుచులు ఉన్నాయి, ఏ స్కిల్స్ ఉన్నాయి అని గమనించి ఇచ్చిన ప్రోగ్రెస్ పడి మరో ఎత్తు. రేపు పొద్దున్నే నిజంగా ఆ మార్క్స్ అది బేస్ చేసుకున్నప్పటికీ దానికంటే ఎక్కువ ఇది ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నా. తప్పనిసరి పిల్లవాడు ఫుల్ ఫ్లెజ్ సైకాలజీ ఏమంటుంది అంటే ఎంత స్థాయికి పోతానికి అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ డ్రైవ్ చేస్తే ఆటోమేటిక్ హైయెస్ట్ లెవెల్కి పోతారు, నో డౌట్ అట్ ఆల్. మరి ఇంకొక విషయం ఏంటంటే అందరు ఐఐటీగా అవసరం లేదు, బికాజ్ డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్నాయి. అందరికీ ఎబిలిటీస్ డిఫరెంట్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఎబిలిటీస్ మేము ఒప్పుకుంటున్నాం. ఒకరికి ఒక స్కిల్ ఉంది, ఒకరికి ఒక స్కిల్, మెకానికల్ స్కిల్ ఉంది, ఒకరికి మాట్లాడే స్కిల్ ఉంది, ఒకరికి పాట పాడే స్కిల్ ఉంది, ఒకరికి అబ్జర్వేషన్ స్కిల్ ఉంది, ఒక కలుపుకోే స్కిల్ ఉంది. డిఫరెంట్ స్కిల్స్ ఒక 16 స్కిల్స్ 18 20 స్కిల్స్ ఉంటాయి సైకాలజీ ప్రకారంగా. ఆ స్కిల్స్ ఏమున్నాయని గమనించి మీరు క్వాంటిఫై చేయగలిగితే, రికార్డ్ చేయగలిగితే, ఒక ప్రోగ్రెస్ వాళ్ళు ఇవ్వగలిగితే సింపుల్ వీక్లీ 1 అవర్ 15 minutes క్లాస్లో అయిపోయాయి. సాటర్డే మీరు స్టాఫ్లో కలిసి ఏమి ఇచ్చుకోరు మార్క్స్ కలిపి కంపేర్ చేసి 3 months ఒకసారి వేసి ఎస్ఎస్సి అయిపోయేటప్పుడు ఇవ్వగలిగితే వాళ్ళ ప్రోగ్రెస్ కాబట్టి ఏఎస్ఎస్ ఆడుకోండి. 6th క్లాస్ చేయొచ్చు, 6th 7th 8th 9th స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. 6th 10th ఫస్ట్ ఫోకస్ చేయండి, తర్వాత 6th 7th ఆటోమేటిక్గా 10th వరకు వస్తుంది. కానీ ప్రస్తుతం మనకు ఇమీడియట్గా మనకు కనపడాలంటే ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి వరకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తే బాగుందని కోరుకుంటున్నా. సో ఆ స్కార్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎవ్రీ టీచర్స్, ఐ కాల్ దెమ్ యాజ్ ఏ బిహేవియరల్ టీచర్స్ అండ్ ఆల్సో థెరపిస్ట్స్ అండ్ ఆల్సో కౌన్సిలర్స్. మీరు సీచెస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సీఎంఆర్ అన్నట్టుగా డ్రగ్ అడిక్షన్ బాగా జరుగుతుంది, స్కూల్ పిల్లలు కూడా పైకిపోతుంది. అటువంటి నెగటివ్స్ అని వెళ్ళిపోతాయి. ఒకడు అంటే ఇన్సైట్ అనే వర్డ్ తీసుకుంటే తనకు తాను ఆలోచించుకునే శక్తి మీరు వాళ్ళు పెంపొంపజేస్తే, వాళ్ళ ఉన్న ఇన్నర్ కెపాసిటీస్ మనం చెప్పగలిగితే, గుర్తించగలిగితే వాడి కెరీర్ ఆటోమేటిక్గా చాయిస్ ప్రకారంగా తను ఎన్నుకోగలుగుతాడు. ఎప్పుడైతే కెరీర్ డ్రైవెన్ బై ది ఇంట్రెస్ట్ ఉందో, యాటిట్యూడ్స్ ఆటోమేటిక్లీ విల్ టచ్ ద స్కైల్. సో ఇక్కడ గొంగళ పురుగు సెల్స్ నుంచి క్రిస్టల్ బటర్ఫ్లై కావాలని కోరుకుంటూ గొంగళ పురుగు బటర్ఫ్లై అయిపోతుంది ఎస్ఎస్సీ అయిపోయిన పల.
సో ఇంటర్మీడియట్లో వాడు ఏ క్యారియర్ పోవాలి, ఎక్కడ పోవాలి, డిపెండ్స్ అపాన్ హిజ్ నాట్ ఓన్లీ స్కాలర్స్టిక్ కార్డ్ బట్ ఆల్సో దిస్ ఆస్ కార్డ్. ఫ్యూచర్ అసలు సైకాలజీ ఏమంటుంది అంటే ఒక పర్సనాలిటీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడల్ట్గా చేయమని, అడల్సెన్స్ నుంచి అడల్ట్గా మార్చమని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిజైరబుల్ అడల్ట్గా చేసే అవకాశాన్ని సైకాలజీ మనకి ఇస్తుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ది వర్కింగ్ టీచర్స్ ఆఫ్ హై స్కూల్ టీచర్స్, ప్లీజ్ you go through the psychological foundations, what you have studied in a degree BA, as cut across all these subject teachers, and behave as behavioral teachers. Stand on the psychological platform to understand your own peoples. Certainly, you can make the quality education and also full confident youth. ప్రపంచము దేశం యొక్క మూలాలు ఎక్కడున్నాయంటే స్కూల్స్లోనే ఉన్నాయని చెప్తారు కదా. సో కెన్ మౌల్డ్ ఇట్. యూ ఆర్ చేంజ్ మేకర్స్, యూ ఆర్ క్యాటలిస్ట్స్. అపీల్ వన్స్ అగైన్ ది మాటో ఆఫ్ ది మనస్విని పద్మజా మనస్విని సైకాలజికల్ కౌన్సిలింగ్ రీసెర్చ్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ట్రైనింగ్స్ అంటే టీచర్స్ కూడా నేను ట్రైనింగ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అంటే నేను కూడా కానీ ఒక ఎక్స్పర్ట్స్ పిలిపించి నా దగ్గర ఒక హాల్ పెట్టుకుని ఇప్పుడు మనస్విని హాల్ ఇలాంటి హాల్లో కానీ స్కూల్స్లో పోయి కానీ ట్రైనింగ్ కూడా వెళితే, అంటే ట్రైనింగ్ అంటే ఓరియంటేషన్ అంతే వాళ్ళకి కావాలి, అంత గుర్తు వాళ్ళకు. సో నేను శాంతిగౌడ్ మేడం కూడా అడిగాను, హెచ్ఆర్డి డైరెక్టర్ను, మేడం మీరు స్టేట్ లెవెల్ టీచర్స్ను 2 days ఓరియంటేషన్ క్లాస్ పెట్టండి, అందరు సైకాలజీ మీద వాళ్ళు దృష్టి పెట్టేటట్టు చేయాలి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పిలిపించి ఇంకా మరి మిగతా ఎక్స్పర్ట్స్ పిలిపించి 2 days ఎక్స్పోజర్ ఓరియంటేషన్ క్లాసెస్ పెట్టగలిగితే పడుతుంది. విత్ ఇన్ 1 yearలో చీఫ్ మినిస్టర్ గారు అన్నట్టుగా డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయడం, హెల్తీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. గవర్నమెంట్ ఇప్పుడు మోడల్ హై స్కూల్స్ పెట్టాలి, చాలా కష్టపడుతుంది బాబు. ఇవన్నీ ఎఫర్ట్స్ బేసిక్ అంటే సైకలాజికల్. ప్రతి గ్రామంలో హై స్కూల్ ఉంటాయి కనుక, ఆల్మోస్ట్ క్లస్టర్స్లో ఉంటాయి కనుక ఎవ్రీ విలేజ్ స్టూడెంట్ హ్యాస్ టు డెవలప్ his capabilities. Psychology nothing but technology. Appeal the Department of School Education, Director of School Education. లాస్ట్ నర్సింహరెడ్డి గారిని కలిసాను, వారు బాగా అర్థం చేసుకున్న గురించి. ఇప్పుడు నికోలస్ గారు కూడా కలవబోతున్నాను షార్ట్లీ. ఇప్పుడు మీ సెక్రటరీ ఎడ్యుకేషన్ మనం కూడా కలుస్తాను షార్ట్లీ. డాక్టర్ శాంత, ఓకే కలుస్తాను. ఆల్సో చీఫ్ మినిస్టర్ యొక్క డిపార్ట్మెంట్ కూడా సేమ్ ఆల్సో కావాలని అనుకుంటున్నాను. వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని, సార్ యువర్ హానర్ మెజెస్టీ focus on the subject of psychology. Please arrange the 2 days orientation classes to all state-wide teachers. Definitely, psychology is technology. If the teacher stands on psychological platform, definitely every school, every student, high school student, adolescent student, transformation will be occurred. They will become a full-fledged adults and better career opportunity they will select. Thank you.